అనుకున్నదాన్ని ఏం కాలేదు, ఇదిగో నేనున్నాను అంటాడు ఆయన. దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు సంతోషపడేటట్టు మాట్లాడాలి. వీళ్ళు వచ్చి అవిశ్వాసం మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలి తెలుసా? నోరు మొయ్యండి, పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఏముందో అదైపోయింది, ఇదైపోయింది, అట్ట అయిపోయింది, ఇట్ట సోది మాట్లాడద్దు. మీరు అట్లా మాట్లాడేటట్టయితే పక్కకి వెళ్ళండి. మీరు ఏమైంది, ఏం కాల, నా తండ్రి ఉన్నాడు, నాకు జరిగిందంతా నా మంచికే వచ్చింది, జరిగిందంతా నా మేలుకే వచ్చింది. మీకు నష్టంలా కనపడుతుందేమో, నేను కష్టాలు పడుతున్నాడు కనపడుతుందేమో, ఇవన్నీ నాకు అవసరం, ఇవన్నీ నా మేలుకే వస్తాయి. మీకేం తెలుసు? ఇవన్నీ నా మేలుకే వస్తాయి, మీకేం తెలిసి వచ్చింది? మాట్లాడుతున్నారు పెద్ద. ఎవరు మూసిపోండి, ఎవరు మూసిపోండి. నీ మనసుతో మాట్లాడేటప్పుడు నీ మనసుతో కూడా నువ్వు మాట్లాడుకోవాలి. మనసు కోతి లాంటిది, గంతులేస్తుంటుంది. ఏయ్ ఏయ్ మనసా, ఏమిటే గంతులేస్తున్నావు? ఏమిటే భయపడుతున్నావు? ఏమిటే ఏదేదో అయిపోతుంది అన్నట్టు ఆందోళన పడుతున్నావు? పిచ్చి మనసా, ఏమైంది? నీ మనసుకు కూడా నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి. నీ మనసుకు కూడా నువ్వు వాక్కు రిలీజ్ చేయాలి. మనసు అంటది అయిపోయింది, అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది, ఏదో జరగబోతుంది, ఏదో అయిపోబోతుంది, ఏదో జరగబోతుందని మనసు అంటుంటే ఏమీ జరగట్లేదు. అంతా మనకి ఫేవర్గానే జరిగిద్ది, అంతా మనకి ప్లస్సే అయిద్ది, అంతా మనకి మంచిగానే జరిగిద్ది. అది ఎన్ని వంకరలు తిరిగినా మనసా, అది మనకి ప్లస్ అయిద్ది. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు మన పక్షమున ఉన్నాడు. సమస్తము సమకూర్చి మేలుకు తెస్తాడు. ఏదన్నా జరగని అది అడుదిరిగి ఇటు తిరిగి మంచికే. మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఇలా సమస్తము సమకూడి నా మేలు కొరకు జరుగుద్ది. మనసా అంత మనకి మంచి జరిగితే జనాలకు చెప్పడం కంటే ముందు మన మనసుకు చెప్పుకోవాలి. చెప్పండి నీ మనసుకి, మనసా చెప్పు, నా మనసా కలత చెందకు. చెప్పు, మనసా కలత చెందకు, సమస్తము సమకూడి మన మేలుకే జరిగితే. ఎందుకనగా చెప్పు, ఎందుకనగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుడు చెప్పు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ పరస్పర ప్రేమానురాగాలు కొనసాగుతున్నాయి కనుక ఏది జరిగినా మనకు మేలే మారిద్ది.